నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఎన్హాన్స్ సిపిసి. సో ఎన్హాన్స్ సిపిసి వచ్చేసి ఇస్ ఏ ఓకే, సో ఇస్ ఏ ఇంప్లిమెంటెడ్ ఆర్ నెక్స్ట్ వర్షన్ ఆఫ్ మాన్యువల్ సిపిసి. సో ఇక్కడ మాన్యువల్ సిపిసి ఉంది కదండి, దీంట్లోని మాన్యువల్ సిపిసిలోనే సో ఈ ఎన్హాన్స్ సిపిసి అనేది ఇస్ ఏ పార్ట్ ఆఫ్ మాన్యువల్ సిపిసి. ఓకే, సో పార్ట్ ఆఫ్ మాన్యువల్ సిపిసి అంటే అందుకే దీన్ని మనము సెమీ ఆటోమేటెడ్ బిడ్డింగ్ అంటాము, దీన్ని కంప్లీట్లీ ఓకే మాన్యువల్ బిడ్డింగ్ అంటాం దీన్ని. సో ఇది మాన్యువల్ అనేది కంప్లీట్ మాన్యువల్ బిడ్డింగ్. ఓకే, ఎన్హాన్స్ సిపిసి అనేది ఇస్ ఏ సెమీ ఆటోమేటెడ్ బిడ్డింగ్. సో ఇప్పుడు మీరు గూగుల్ యాడ్స్ ఏమైనా అకౌంట్ లో మీరు సెటప్ చేస్తే ఓకే, అక్కడ ఒక ఆప్షన్ ఉంటది. ఓకే, సో అక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటది. ఓకే, ఆప్ట్ ఫర్ ఎన్హాన్స్ సిపిసి అని. ఓకే, సో ఆప్ట్ ఫర్ ఎన్హాన్స్ సిపిసి అని ఉంటది. ఓకే, ఈ ఎన్హాన్స్ సిపిసి పెడితే ఏమైతుంది అంటే ఈ ఎన్హాన్స్ సిపిసి ఓకే, సో ఇట్ విల్ ఇంక్రీజ్ ప్లస్ ఆర్ మైనస్ ఓకే ప్లస్ ఆర్ మైనస్ 20% ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ 20% ఇక్కడ. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ 20% అంటే మీ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక కీవర్డ్ కి మీరు 20 రూపీస్ పెట్టినారు అనుకోండి. సో ఇక్కడే రాస్తా, ఎన్హాన్స్ సిపిసిలో ఏమైతుంది, సో ఈ ఎన్హాన్స్ సిపిసిలో ఇస్ ఏ సెమీ ఆటోమేటెడ్. సో అన్ని కీవర్డ్స్ కు మీరు ఈ బిడ్డింగ్ మాన్యువల్ బిడ్డింగ్ స్ట్రాటజీలోనే సో ఇట్ ఈస్ అన్ ఇంప్లిమెంటెడ్ వర్షన్ అంతే. ఓకే, మాన్యువల్ సిపిసిలో సో మీరు ఈ బేస్ సిపిసినే పెడతారు, దాంట్లో మీరు ఆప్ట్ అయితే ఈ 20% అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే 20% ఇంక్రీజ్ అయితే సో ఇక్కడ యాక్చువల్ బిడ్డింగ్ యాక్చువల్ సో బిడ్ వచ్చేసి మీకు ఎంత అవుతుంది, ఈ 10 రూపీస్ ఉండేది ఎంత పడుతుంది, 10 రూపీస్ అనేది 20% ఇంక్రీజ్ అయితే 12 రూపీస్ అవుతుంది. సో 2 రూపీస్ 5 రూపీస్ ఇంక్రిమెంట్ అయితే ఎంత అవుతుంది, సో 5 రూపీస్ లో 10% అంటే 6 రూపీస్ అవుతుంది. 10% అంటే 50 పైసా కదండి, ఇంకొక 10 పైసా అంటే ఇది. ఓకే, ఇంకా 3 రూపీస్ అంటే ఎంత అవుతుంది, 3 రూపీస్ అంటే ఎంత అవుతుంది, 3 రూపీస్ 60 పైసా అవుతుంది. 3 రూపీస్ 60 పైసా అనేది ఇక్కడ వాళ్ళకి మనకి పడుతుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ అండ్ ఎన్హాన్స్ సిపిసి. సో ఇది డిఫరెంట్, కంప్లీట్ గా డిఫరెంట్ బిడ్డింగ్ స్ట్రాటజీ కాదు. మాన్యువల్ సిపిసి లోనే ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ వర్షన్ ఆఫ్ మాన్యువల్ సిపిసి. సో మీ ఎన్హాన్స్ సిపిసి అంటే ఏంటంటే ఈ పర్టిక్యులర్ కీవర్డ్ కి మీకు ప్లస్ ఆర్ మైనస్ ఓకే, సో మీరు ఎగ్జాక్ట్ గా 20% అవుతుందా అంటే అవ్వదు, ఎగ్జాక్ట్ గా మైనస్ నేను చెప్తా ఉండేది ప్లస్ ఆర్ మైనస్ 20%. అంటే కొన్ని టైమ్స్ ఎగ్జాక్ట్ గా 12 రూపీసే అవ్వదు, కొన్ని టైమ్స్ 10 రూపీస్ 50 పైసా అవ్వచ్చు, కొన్ని టైమ్స్ 11 రూపీస్ అవ్వచ్చు, కొన్ని టైమ్స్ 11 రూపీస్ 50 పైసా అవ్వచ్చు, కానీ ఇట్ వోంట్ క్రాస్ 12 రూపీస్. క్లియరా? సో బిట్వీన్ 10 to 12 ఈ రేంజ్ లో ఉంటది, బిట్వీన్ 10 to 12 లో ఉంటది. ఇది బిట్వీన్ 5 to 6 రూపీస్ లో ఉంటది, ఇది బిట్వీన్ 3 to 3 రూపీస్ 60 పైసా ఉంటది. క్లియరా? ఓకే, సో ఇది ఎన్హాన్స్ సిపిసికి ఆప్ట్ అయితే ఇక్కడ చూడండి, గూగుల్ విల్ అడ్జస్ట్ మాన్యువల్ బిట్ బేస్డ్ ఆన్ ది కన్వర్షన్ ఛాన్సెస్. అంటే గూగుల్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ చేస్తుంది. సో అదే ఇక్కడ రాసిన ఇంక్రీజ్ బిట్ టు 12 రూపీస్ లైక్లీ టు కన్వర్ట్. అంటే ఇప్పుడు మనము 10 రూపీస్ పెట్టినాం అనుకోండి సిపిసి, ఇక్కడ మనం తీసుకున్నాం కదా ఇదే ఎగ్జాంపుల్, 10 రూపీస్ తీసుకున్నాం అనుకోండి, ఇది 12 రూపీస్ అవుతుంది. మాక్సిమమ్ 20% అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎన్హాన్స్ సిపిసి ఇస్ నథింగ్ బట్ is an okay next version or further version of manual CPC. Clear andi? Evarkana doubts unnayandi emanna? No sir. Okay, so I am moving on to third one undi, maximize clicks. So first of all, maximize ante enti, ఎంత కావాలో అంత, అంటే ఎంత వస్తుందో అంత వచ్చేయని అంటాం. అంటే maximize clicks అంటే ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మీకి ఈ పర్టిక్యులర్ కీవర్డ్ కి ఓకే పర్ డే కి ఓకే, సో నేను 1000 రూపీస్ పర్ డే బడ్జెట్ పెడతా. సో 1000 రూపీస్ పర్ డే, ఇప్పుడు ఇది తీసుకోండా. సో ఇవన్నీ కీవర్డ్స్ సర్వ్ అవుతా ఉంటాయి, ఈ 3 కీవర్డ్స్ సర్వ్ అవుతా ఉంటాయి. లెట్స్ మేక్ ఇట్ ఆటో సమ్. సో ఈ కీవర్డ్స్ కి మనము 10 రూపీస్ 5 రూపీస్ 3 రూపీస్ ఇలాగ పెట్టేసి 1000 రూపీస్ పర్ డే బడ్జెట్ పెట్టేస్తాం. ఈ 1000 రూపీస్ పర్ డే బడ్జెట్ లో ఎన్ని క్లిక్స్ వస్తాయో అన్ని క్లిక్స్ వచ్చాయని ఇక్కడ సో అని మనము గూగుల్ కి చెప్తాం. సో మాక్సిమం క్లిక్స్ అంటే ఎంత పాసిబిలిటీ ఆఫ్ క్లిక్స్ వస్తాయో మా అలొకేటెడ్ బడ్జెట్ లో అంత క్లిక్స్ అనేది వచ్చేయచ్చు. సో ఓకే, ఈ మాక్సిమైజ్ క్లిక్స్ ఎందుకు బెస్ట్ అంటే, సో బెస్ట్ మీ వెబ్సైట్ ఏదన్నా కొత్త వెబ్సైట్, బ్రాండ్ న్యూ వెబ్సైట్
మార్కెట్ లో మీ వెబ్సైట్ పేరే తెలియదు ఎవరికి, ఆర్ మీ బిజినెస్ పేరే తెలియదు అంటే అప్పుడు మీ కీవర్డ్స్ ని యూస్ చేసి మీ వెబ్సైట్ కి ట్రాఫిక్ అనేది డైవర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ వెబ్సైట్ ట్రాఫిక్. ఈ మ్యాక్సిమైజ్ క్లిక్స్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ మీ వెబ్సైట్ కి ట్రాఫిక్ అనేది డైవర్ట్ చేసేదానికి. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ అండి. ఈ సినారియోలో నా బడ్జెట్ 1500 రూపీస్ అనుకోండా. ఓకే, సో ఇప్పుడు నాకు ఒక క్లిక్స్ కి అంటే పర్ సిపిసి కాస్ట్ పర్ క్లిక్ కి ఓకే 50 రూపీస్ పడతా ఉంది అనుకోండి. ఓకే, సో గూగుల్ ఓకే సారీ, సో ఇప్పుడు 500 రూపీస్ బడ్జెట్ అనుకోండి. సో 500 విజిట్ లో మనకి సిపిసి అనేది 10 రూపీస్ సిపిసి పడతా ఉంది అనుకోండి. సో 10 రూపీస్ డివైడెడ్ బై 500 అంటే మనకి 50 క్లిక్స్ అనేది వస్తాయి. అంటే 50 మెంబర్స్ మన యాడ్ పైన క్లిక్ చేసి మన వెబ్సైట్ కి విజిట్ అనేది చేస్తారు. ఓకే, సో మాక్సిమైజ్ క్లిక్స్ లో ఏంటంటే ఎంత పాసిబుల్ ఉంటుందో మీ బడ్జెట్ లో, అంటే మీరు 500 రూపీస్ స్పెండ్ చేయండి డేకి, ఆర్ 1000 రూపీస్ స్పెండ్ చేయండి, ఎంతనా చేయండి. సో గూగుల్ ఏం చేస్తుంది అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నంబర్ ఆఫ్ వెబ్సైట్ విజిట్ అంటే మా పాసిబుల్ నంబర్ ఆఫ్ క్లిక్స్ ని ఇచ్చేసి మీ వెబ్సైట్ కి ట్రాఫిక్ అనేది జనరేట్ చేస్తుంది. క్లియర్ అండి? సార్ ఇది కాల్స్ కూడా వర్తిస్తుందా? కాల్స్ మాక్సిమైజ్ క్లిక్స్ కి కాల్స్ కూడా వర్తిస్తుంది. ఓకే, మీ యాడ్ సెటప్ చేస్తారు కదా, మీ యాడ్ కాపీ అక్కడ కాల్ ఓన్లీ యాడ్స్ పెట్టకుండా, సో అక్కడ కూడా మీకు క్లిక్స్ అనేది అంటే మీకు కాల్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే బేసికల్లీ మీకు అలొకేటెడ్ బడ్జెట్ లో ఎంత పాసిబుల్ లో అన్ని క్లిక్స్ వస్తాయి, అంతమంది మీ వెబ్సైట్ అనేది విజిట్ చేస్తారు. సో దట్స్ వై మాక్సిమైజ్ క్లిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఎప్పుడు అంటే మీ వెబ్సైట్ ఏదైనా కొత్తగా ఉండి మీ బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలా, సో మీ కీవర్డ్స్ కి ఓకే ఎవరైనా సెర్చ్ చేస్తే అక్కడ వెబ్సైట్ విజిటర్స్ రావాలా. సో ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే మేజర్ గా లీడ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా వెరీ గుడ్ ఉంటాయండి. వెరీ క్వాలిటీ లీడ్స్ అనేది కూడా జనరేట్ చేస్తుంది మాక్సిమైజ్ క్లిక్స్. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ పర్టికులర్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ని సెర్చ్ చేస్తాను. సో నేను చూస్తాను, నేను గూగుల్ పోయేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని సెర్చ్ చేస్తాను, మీ వెబ్సైట్ వస్తుంది, క్లిక్ చేస్తా, మీ వెబ్సైట్ లో కంటెంట్ నచ్చిందా నేను ఎంక్వైరీ చేస్తా. సో అప్పుడు నీకు జస్ట్ ఓకే 10 రూపీస్ కి మీకు క్లిక్స్ అనేది వచ్చింది. ఓకే, ఒక వెబ్సైట్ కి వచ్చినాడు, ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది, ఆయన ఫామ్ ఫిల్ చేస్తున్నాడు, అప్పుడు మీకు ఒక కన్వర్షన్ అనేది వచ్చింది. కానీ ఈ మాక్సిమైజ్ క్లిక్స్ అనేది మీకు బెస్ట్ అంటే మీకు మీ వెబ్సైట్ కి ట్రాఫిక్ అనేది బూస్ట్ చేయాలా, బ్రింగప్ చేయాలా వెబ్సైట్ ట్రాఫిక్ అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ స్ట్రాటజీ అండి.